ఫ్రెండ్స్, ఈరోజు మనం కొన్ని టైప్ కన్వర్షన్స్ గురించి నేర్చుకుందాం ఈ వీడియోలో. అందులో ఫస్ట్ మనం స్ట్రింగ్ స్లైసింగ్ గురించి నేర్చుకుందాం. స్ట్రింగ్ స్లైసింగ్ ఏంటంటే ఆబ్టైనింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ స్ట్రింగ్. అంటే ఒక స్ట్రింగ్లో మనం ఇంకొక పార్ట్ని, అంటే ఒక వర్డ్ పైథాన్ అని ఉందనుకోండి, పైథాన్ అని ఉందనుకోండి, ఆ పైథాన్లోనే మళ్ళీ తర్వాత దాంట్లోనే కొన్ని లెటర్స్ని తీసుకోవడం, లైక్ ఆబ్టైనింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రింగ్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ స్లైసింగ్. దాన్ని స్ట్రింగ్ స్లైసింగ్ అని అంటాం. తర్వాత కోడ్కి వస్తే ఎలా చేస్తాం స్ట్రింగ్ స్లైసింగ్ అనేది? మనం కోడ్కి వస్తే ఫస్ట్ మనం ఏదైతే వేరియబుల్ తీసుకుంటాం ఆ వేరియబుల్ నేమ్, ఓకే, ఆ వేరియబుల్ నేమ్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాము? స్క్వేర్ బ్రాకెట్స్లో స్టార్ట్ ఇండెక్స్ మనకి ఎక్కడి నుంచి అయితే కావాలి తీసుకుంటాం, మనకి ఎంతవరకు కావాలో తీసుకుంటాం. ఈ స్టార్టింగ్ ఇండెక్స్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగే ఉంది, మనకి ఎస్ నుంచే కావాలి అంటే ఎస్ నుంచే తీసుకుంటాం, అంటే 0 నుంచే తీసుకుంటాం. టీ నుంచి కావాలంటే 1 నుంచే తీసుకుంటాం. బట్ ఎండ్ ఇండెక్స్ మాత్రం ఎలా ఎండ్ అవుతుంది అంటే, ఇప్పుడు స్ట్రింగ్కి ఎంత పొజిషన్ వాల్యూస్ ఉన్నాయి? S1, 0, 1, 2, 3, 4, 5 పొజిషన్స్ ఉన్నాయి స్ట్రింగ్కి. అంటే 5 పొజిషన్స్లో మనం ఇక్కడ ఎండ్ ఇండెక్స్కి 5 అని ఇచ్చామనుకోండి, అది ఖచ్చితంగా ఆ ఎండ్ ఇండెక్స్ అనేది 5 ఉంటే మనకి 4 వరకే వస్తుంది, ఓకేనా? అంటే ఎలా వస్తుంది? STRING రాదు. ఒకవేళ మనము ఈ ఎండ్ ఇండెక్స్లో 6 అని ఇచ్చామనుకోండి, అంటే 0:6 అని ఇచ్చామనుకోండి, అలా 6 ఇస్తే ఖచ్చితంగా 0, 1, 2, 3, 4, 5 అంటే స్ట్రింగ్ మొత్తం వస్తుంది. మొత్తం వస్తుంది, ఓకేనా? ఎలానో చూపిస్తాను, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా అర్థం కాకపోతే. అంటే ఇప్పుడు ఏం లేదు, స్టార్ట్ ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి అయితే తీసుకుంటామో అక్కడి నుంచే వస్తుంది, ఓకేనా? స్టార్ట్ ఇండెక్స్ ఎక్కడి నుంచి తీసుకుంటే అక్కడి నుంచే వస్తుంది, ఓకేనా? అంటే 0 తీసుకుంటే 0 నుంచి వస్తుంది. కానీ ఎండ్ ఇండెక్స్ మాత్రం మనం ఇప్పుడు 5 తీసుకున్నాం అనుకో, 5th పొజిషన్లో ఉండే లెటర్ వరకే వస్తుంది. అదే 7 తీసుకుంటే 6th పొజిషన్లో ఉండే లెటర్ వరకే వస్తుంది. సో అలాంటప్పుడు మనం ఎగ్జాంపుల్కి స్ట్రింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్ట్రింగ్ పొజిషన్స్ ఏంటి? 0, 1, 2, 3, 4, 5. మనం ఇప్పుడు సేమ్ వేరియబుల్ నేమ్ ఒక ఏదో ఏ అనుకున్నాం అనుకోండి స్ట్రింగ్కి, దానిది స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి మనకి కావాలనుకున్నాం అనుకో, 0 to 5th అని ఇస్తే ఏమొస్తుంది? జస్ట్ 5th అని ఇచ్చామనుకోండి, 5th అని ఇస్తే 4 వరకు మాత్రమే వస్తుంది. ఒకటి డిలీట్ చేసుకోవాలి, ఓకేనా? అంటే ఏమొస్తుంది? జస్ట్ n వరకు వస్తుంది. అదే ఇక్కడ 6 ఇస్తే స్ట్రింగ్ మొత్తం వస్తుంది, ఓకేనా? ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం, ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ద స్టార్ట్ ఇండెక్స్ అండ్ స్టాప్స్ ఎట్ ఎండ్ ఇండెక్స్, ఓకే? ఎండ్ ఇండెక్స్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్లైస్. ఈ స్ట్రింగ్ స్లైసింగ్లో ఇప్పుడు ఏదైతే ఒక స్ట్రింగ్ని స్లైస్ చేయాలనుకుంటున్నామో ఆ స్ట్రింగ్ స్లైసింగ్లో ఇప్పుడు ఏమైపోతుంది? ఎండ్ ఇండెక్స్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్లైస్ అన్నారు. అంటే ఎండ్ ఇండెక్స్ ఇప్పుడు 0:5 అని ఇస్తే ఎండ్ ఇండెక్స్ మనకి ఇంక్లూడ్ అవ్వదు, ఖచ్చితంగా STRIN మాత్రమే వస్తుంది. అది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎండ్ ఇండెక్స్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్లైస్ అని చెప్తున్నారు. తర్వాత దీనికి ఒక కోడ్ చూద్దాం. కోడ్ ఏంటంటే, మెసేజ్ హాయ్ రవి, ఇది ఒక వేరియబుల్,
మెసేజ్ అనేది ఒక వేరియబుల్ ఇక్కడ, ఓకేనా. మెసేజ్ అనేది ఒక వేరియబుల్ పార్ట్. అంటే మనము ఈ హాయ్ రవిలో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ మనకి ఇలా ఇచ్చారనుకోండి, ఏంటి ఈ హాయ్ రవిలో నాకు 3rd పొజిషన్ నుంచి 7th అంటే 6th పొజిషన్ వరకు కావాలి అని అడిగారు అనుకోండి. అప్పుడు మనం ఎలా రాయాలి, ఫస్ట్ పొజిషన్స్ తెలుసుకుందాం. 0 1 2 స్పేస్ కూడా ఇంక్లూడ్ 2 3 4 5 6 కదా. అలాంటప్పుడు 6th పొజిషన్ వరకు అంటే వీళ్ళు ఏమడుగుతున్నారు, 3rd పొజిషన్ అంటే R నుంచి I వరకు కావాలి అని అడుగుతున్నారు. I వరకు కావాలంటే మనం ఏం చేయాలి, చెప్పాను లాస్ట్ ఇండెక్స్ ఇది ఇస్తే అది ఖచ్చితంగా ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి 7 అని పెట్టుకోవాలంటే 3:7 అని పెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారు, మెసేజ్ అనేది ఒక వేరియబుల్, తర్వాత హాయ్ రవి అనేది ఒక ఇన్పుట్. దాంట్లో నాకు 3rd పొజిషన్ నుంచి 6th పొజిషన్ వరకు కావాలి అంటే 7 ఇవ్వాలి. కాబట్టి వేరియబుల్, ఇంతకుముందు నేను చెప్పాను కదా ఫార్ములా, వేరియబుల్ నేమ్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్లో మనకి ఏ పొజిషన్ నుంచి కావాలో ఆ పొజిషన్ నుంచి, ఏ పొజిషన్ వరకు కావాలో ఆ పొజిషన్ వరకు తీసుకోవాలి. తర్వాత ప్రింట్ చేసుకుంటే ఏమొస్తుంది, అప్పుడు రవి అని వస్తుంది. ఎందుకంటే థర్డ్ పొజిషన్ నుంచి 6th పొజిషన్ వరకు వస్తుంది కాబట్టి రవి అని వస్తుంది, ఓకేనా. తర్వాత స్లైసింగ్ టు ఎండ్ అంటే నాకు ఎండ్ వరకు కావాలి కానీ నేను ఎండ్ వాల్యూ ఇవ్వను. అంటే ఎంత ఉంది ఇన్ఫినిటీస్ అలా ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ నుంచి ఎండ్ వరకు కావాలని అడిగారు అనుకోండి కంపెనీ వాళ్ళు క్వశ్చన్లో. అంటే ఇఫ్ ఎండ్ ఇండెక్స్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్, ఓకే, ఎండ్ ఇండెక్స్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్. స్పెసిఫై చేయనప్పుడు, ఎండ్ ఇండెక్స్ని స్పెసిఫై చేయనప్పుడు మనం ఎలా రాయాలో చూద్దాం. స్లైసింగ్ స్టాప్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. అలాంటప్పుడు మనం కోడ్ ఎలా రాస్తాం తెలుసా. ఇప్పుడు హాయ్ రవిని ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి తీసుకుందాం. హాయ్ రవి, ఓకేనా. 0 1 2 3 4 5 6 ఇక్కడ స్పేస్ కూడా ఇంక్లూడెడ్ ఖచ్చితంగా ఇండెక్స్ వాల్యూలో, ఇండెక్సింగ్లో. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగారంటే మాకు 3rd పొజిషన్ నుండి మాకు ఎండ్ వరకు వచ్చేయాలి కానీ ఎండ్ ఇండెక్స్ పర్టికులర్గా ఇవ్వలేదు. అలాంటప్పుడు మనం ఎలా రాస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెసేజ్ వేరియబుల్, ఓకేనా. మెసేజ్ ఒక వేరియబుల్, దానికి ఇన్పుట్ హాయ్ రవి తీసుకుంటున్నాం. తర్వాత ఏమంటారు, స్లైసింగ్ చేయాలి కాబట్టి సేమ్ వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్, మాకు 3rd పొజిషన్ నుంచి కావాలని వాళ్ళు అడిగారు కాబట్టి 3:, ఎండ్ పొజిషన్ ఇవ్వలేదు కాబట్టి అలానే వదిలేయాలి. అలానే వదిలేస్తే ఏమొస్తుంది, ఎండ్ వరకు వచ్చేస్తుంది, ఏం ఇవ్వకూడదు, స్పేస్ కూడా ఇవ్వకూడదు, ఓకేనా. ఇలా ఇవ్వాలి, అప్పుడు ఎండ్ ఇండెక్స్ వచ్చేస్తుంది. వచ్చిందా, మెసేజ్ పార్ట్ ప్రింట్ పార్ట్ రవి అవుట్పుట్ వచ్చింది. అదే ఒకవేళ స్లైసింగ్ ఫ్రమ్ స్టార్ట్ అన్నారు అనుకోండి, అంటే ఇప్పుడు ఎండ్ అడిగినారు, ఇక్కడ ఎండ్ అడిగినారు ఇక్కడ, కానీ ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ ఇచ్చినారు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చినారు, స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వలేదు మనకి, నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వలేదు కానీ ఎండింగ్ పొజిషన్ ఇది అని ఇచ్చి మాకు ఫస్ట్ నుండి కావాలి అని అడిగారు. మనకి ఫస్ట్ నుండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను, ఇండెక్స్ పొజిషన్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. అలా ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఎలా అయితే 3:2 అని ఇచ్చేసామో సేమ్ అలానే ఎండ్ పొజిషన్ వాళ్ళు ఏమడగచ్చు, మేబీ ఇక్కడ దీని ప్రకారం 2 అని అడిగారు అనుకోండి, 2 అని ఇచ్చామనుకోండి ఏమొస్తుంది, స్టార్టింగ్ ఎంత ఉందో అది ఏముందో అదంతా వచ్చేస్తుంది. మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, హాయ్ రవి తీసుకున్నాం కదా. హాయ్ రవిలో 2nd పొజిషన్ ఏంటి, ఈ స్పేస్ అనేది రాదు. ఎందుకు, నేను చెప్పా ఎండ్ ఇండెక్స్ అనేది ఖచ్చితంగా రాదు, అంతకుముందు వరకే వస్తుంది అని చెప్పి. అలాంటప్పుడు ఏమొస్తుంది, స్టార్టింగ్ హెచ్ వస్తుంది, ఐ ఉంది, 2nd వరకే అడిగినారు కాబట్టి పొజిషన్ ఐ వరకే వస్తుంది కాబట్టి హాయ్ ప్రింట్ అవుతుంది, ఓకేనా. చూడండి, మెసేజ్ వేరియబుల్ పార్ట్ సేమ్ వేరియబుల్ నేమ్
అది ఇచ్చుకున్నాం. వాళ్ళు ఏం అడిగారో స్టార్టింగ్ నుంచి సెకండ్ క్వశ్చన్ వరకు అడిగినారు కాబట్టి అది ఇచ్చుకున్నాం. మళ్ళీ ప్రింట్ ఆఫ్ పార్ట్, అవుట్పుట్ అనేది హాయ్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఈరోజు నేర్చుకుంటున్నాం. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే చెకింగ్ డేటా టైప్. ఓకే, చెకింగ్ డేటా టైప్ ఏంటిది? చెకింగ్ డేటా టైప్. మనం ఇప్పుడు ఒక డేటా టైప్ తీసుకుంటున్నాం. మనం ఇందులో స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ పార్ట్లో తెలుసుకున్నాం. ఆల్మోస్ట్ మనము పైథాన్లో ఏమి యూజ్ చేస్తాం? స్ట్రింగ్, ఫ్లోట్, ఇంట్, బూలియన్ యూజ్ చేస్తాం. కరెక్టా? కాబట్టి మనం తీసుకోండి ఇన్పుట్ అనేది ఏ టైప్లో ఉంది కావాలి మాకు. ఇప్పుడు కంపెనీ వాళ్ళు అడగచ్చు, మాకు ఇన్పుట్ ఏ టైప్లో ఉందో కావాలి అని అడగచ్చు. మేము ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో మాకు అది దాని టైప్ కావాలి అన్నప్పుడు మీరు ఎలా కోడ్ రాయాలి అంటే చూడండి, ఫస్ట్ ప్రింట్ అని రాసి తర్వాత టైప్ అని రాసి తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ని ఫర్ ఎగ్జాంపుల్ 0 అనుకో లేదా ఆర్ఎల్స్ 2 అనుకో ఇచ్చావనుకో, అప్పుడేమొస్తుంది? ఇది ఇంట్ అని వస్తుంది. ఎలా వస్తుంది? ఇంట్ అని వస్తుంది. అవుట్పుట్ ఎలా వస్తుందంటే క్లాస్ ఇంట్. ఓకే, ఇలా వస్తుంది. అదే ఒకవేళ వాళ్ళు ఫ్లోట్లో ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? టైప్లో తర్వాత ఏం రాస్తాం? 1.9 అనుకో, అప్పుడు ఏమొస్తుంది? అవుట్పుట్ క్లాస్ ఫ్లోట్. ఇలా రావచ్చు. ఓకే, ఒకవేళ వాళ్ళు ఇలా ఇచ్చారనుకోండి, పైథాన్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఎలా రాస్తాం? ప్రింట్ తర్వాత బ్రాకెట్స్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ టైప్లో ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేసి ఇప్పుడు పైథాన్ అనే రాస్తామనుకోండి. పైథాన్ కదా, స్ట్రింగ్ కాబట్టి మనం $\, రాస్తాం. ఇప్పుడు ఏమొస్తుంది? క్లాస్ స్ట్రింగ్. ఇలా వస్తుంది. టైప్ ఎలా కనుక్కుంటాం? మన ఫార్ములా ఏంటి? టైప్ ఎలా కనుక్కోవాలో దాని ఫార్ములా వచ్చేసి నేను చెప్తాను చూడండి. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఇది. ఇక్కడ మనం తీసుకునే ఇన్పుట్ అక్కడ ప్రజెంట్ చేస్తే మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. అవుట్పుట్ ఎలా వస్తుంది? క్లాస్ అని వచ్చి ఇందులో మనకి డేటా టైప్ అనేది వస్తుంది. ఓకేనా? ఓకే, తర్వాత టైప్ కన్వర్షన్. ఓకే, టైప్ కన్వర్షన్ తీసుకుందాం. కన్వర్టింగ్ ద వాల్యూ ఆఫ్ one data type to another data type is called type conversion or type casting. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమనుకోవచ్చు? టైప్ కన్వర్షన్ అయినా అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ టైప్ కాస్టింగ్ అని కూడా అనుకోవచ్చు. టైప్ కన్వర్షన్ ఆర్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఒక్క డేటా టైప్ నుండి ఇంకొక డేటా టైప్కి మారడం. అంటే వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ కన్వర్ట్ చేయడం. ఓకే, అది ఎలా చేస్తామో చూద్దాం. స్ట్రింగ్ టు ఇంటీజర్ అవ్వచ్చు, లేదా ఇంటీజర్ టు ఫ్లోట్ అవ్వచ్చు, ఫ్లోట్ టు స్ట్రింగ్ అండ్ సో అని ఎలా అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ స్ట్రింగ్ టు ఇంటీజర్ అనుకో, స్ట్రింగ్ నుండి ఇంటీజర్కి కన్వర్ట్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? కోడ్ అనేది స్ట్రింగ్ అంటే ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ మనకి $\, ఉంటుంది కాబట్టి అలా రాస్తారు ఫస్ట్ వేరియబుల్లో. దాన్ని మనం కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తాము? ఇంట్ యూజ్ చేస్తాం. ఎప్పుడైనా ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్లో ఉన్న ఏ దాంట్లో ఉన్నా కూడా దాన్ని కన్వర్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఇంట్ యూజ్ చేసి తర్వాత మనకు కావాల్సిన ఇన్పుట్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తాం. ఓకేనా? అప్పుడు అది ఏమైపోతుంది? ఇంట్లోకి మారిపోతుంది. అప్పుడు దీన్ని ఒకవేళ ప్రింట్ చేస్తే
ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ, మనకు తెలుసు కదా ఫార్ములా. అప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? క్లాస్ ఇంట్ వస్తుంది. ఓకేనా, ఇలా వస్తుంది అవుట్పుట్. ప్రింట్ ఏ, తర్వాత దాని టైప్ కావాలి. ఒకవేళ ప్రింట్ని అది ఏని కూడా ప్రింట్ చేయాలి అంటే అప్పుడు ఏని ప్రింట్ చేస్తే ఏమొస్తుందంటే 5 అని వస్తుంది. వచ్చిందా అవుట్పుట్? వచ్చిందా? అలా. ఒకవేళ మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఇది ఇప్పుడు స్ట్రింగ్ ఉంది, డైరెక్ట్ స్ట్రింగ్ని నువ్వు ఇంట్లోకి మార్చాలంటే ఎలా మారుస్తావు? మార్చలేవు. ఆ ప్లేస్లో నంబర్స్ అనేవి ఉండాలి. అంటే 0 to 9 అవన్నీ ఇంక్లూడ్ చేసుకున్న నంబర్స్ అన్నీ దాంట్లో ఉండాలి. ఉంటేనే ఖచ్చితంగా అది వస్తుంది, లేకపోతే ఇంట్లో కన్వర్ట్ అవ్వదు. ఎందుకంటే అది ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్. ఓకేనా, ఇది ఇక్కడ ఆల్ఫాబెట్స్ అనేవి ఇంట్లోకి ఎలా చేంజ్ అవుతాయి? నంబర్స్ ఉంటే చేంజ్ అవుతాయి స్ట్రింగ్లో. ఓకేనా, అదే ఒక ఎర్రర్. తర్వాత ఫ్లోట్ నుండి ఇంట్కి మారడం. ఓకే, ఫ్లోట్ నుండి ఇంట్కి ఎలా మారుతుంది చూడండి. a = 5.0 అన్నారు, అది స్ట్రింగ్లో ఉంది. a = int of a అన్నారు. మళ్ళీ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ, దాని టైప్ రావట్లేదు. బికాస్ ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ ఆఫ్ విత్ బేస్ 1 అన్నారు, అది కూడా ఎర్రరే వస్తుంది. తర్వాత యాడింగ్ 2 numbers. ఒకవేళ ఏ అనేది ఇంట్లోనే కావాలి, 2 నంబర్స్ అంటున్నారు కాబట్టి మాకు ఇంట్లోనే కావాలి అన్నప్పుడు ఎలా రాస్తారు? ఇన్పుట్ రాసుకుంటారు, తర్వాత దాన్ని ఇంట్లో కన్వర్ట్ చేస్తారు. ఇన్పుట్ రాసుకుంటారు, మళ్ళీ తర్వాత ఇంట్లో కన్వర్ట్ చేస్తారు, తర్వాత రిజల్ట్ రాసుకుంటారు, ప్రింట్ రాసుకుంటారు. ఒకవేళ ఇలా రాయకపోతే ఇలా కూడా రాయొచ్చు కదా మనం. ఇంకా చాలా ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ ఇన్పుట్ తీసుకొని, తర్వాత ఇంట్ తీసుకొని, మళ్ళీ ఇన్పుట్ తీసుకొని, మళ్ళీ ఇంట్ రాసుకొని కన్వర్ట్ చేసుకొని, మళ్ళీ దానికి ఒక రిజల్ట్ రాసి దాన్ని యాడ్ చేసి తర్వాత ప్రింట్ చేయాలి అనేంత కష్టం మనకి ఏం అవసరం లేదు. ఇంకా చాలా సింపుల్గా కూడా రాయొచ్చు. ఎలా అంటే a = డైరెక్ట్గా ఇక్కడ ఇంట్లో తీసుకొని ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇలా రాసుకోవచ్చు. తర్వాత b = int ఆఫ్ ఇన్పుట్, డైరెక్ట్గా ఇన్పుట్ ఇంట్ రెండు ఒకేసారి తీసేసుకోవచ్చు. తర్వాత మీరు రిజల్ట్ ఇలా రాసుకోవచ్చు. మనం పైథాన్ అంటే చాలా చిన్నగా రాయాలి కదా, చిన్నగా రాయాలనే కదా మనం పైథాన్ని చూస్ చేసుకుంటాం, చాలా ఈజీగా ఉండాలని చెప్పి. ఇలా ఉన్నా మనకి ప్రింట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ 2 3 అన్నారు అంటే ఆబ్వియస్లీ 5 వచ్చేస్తుంది. మీరు ఇలా రాయకుండా ఇంత ఈజీ కూడా రాసుకోవచ్చు. చూపిస్తా చూడండి. అంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఎలా అంటే b = int ఆఫ్ ఇన్పుట్. ఓకే, తర్వాత డైరెక్ట్గా ప్రింట్లోనే ఆల్రెడీ అది ఇంట్లోకి కన్వర్ట్ చేసాం కాబట్టి a + b ఇలా కూడా అయిపోతుంది. ఇప్పుడు కూడా 5 వస్తుంది అవుట్పుట్. ఓకేనా, తర్వాత ఇంటీజర్ టు స్ట్రింగ్. ఇంటీజర్ అనేది స్ట్రింగ్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి చూడండి. స్ట్రింగ్ కన్వర్ట్స్ డేటా ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ ఏ స్ట్రింగ్. ఓకే, ఏ అనేది ఇన్పుట్, దాని ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నాం. బి అనేది ఇన్పుట్, దాని ఇంట్లో కన్వర్ట్ చేస్తున్నాం. తర్వాత రిజల్ట్ కావాలి, కానీ ఆ రిజల్ట్ అనేది మనకు స్ట్రింగ్లో కావాలి. ఎలా? స్ట్రింగ్లో. అది స్ట్రింగ్లో మార్చాలి అంటే ఏం చేస్తున్నామంటే, ఇక్కడ సమ్ అనేది మనకి ఒకవేళ కండిషన్లో సమ్ అనేది మనకు కావాలి అంటే ఖచ్చితంగా అది ఒక స్ట్రింగ్ కంకాటినేషన్ యూజ్ చేసి రాస్తాం. ఒకవేళ అదంతా అవసరం లేదు అంటే ఎలా రాయొచ్చు అంటే ప్రింట్ ఆఫ్, ఇక్కడ రిజల్ట్ ఉంది కదా, రిజల్ట్ అనేది రావాలి అంటే స్ట్రింగ్ ఆఫ్ రిజల్ట్ అని కూడా ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ మనకి సమ్ అడుగుతున్నారు కాబట్టి
ప్రింట్ ఆఫ్ సమ్ అనేది ఇలా వచ్చి తర్వాత స్ట్రింగ్లోకి మారాలంటే STR ఆఫ్ రిజల్ట్ అని రాసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుంది, సమ్ ఇచ్చాం కాబట్టి ఫస్ట్ అవుట్పుట్లో సమ్ వచ్చి తర్వాత స్ట్రింగ్లో కావాలి కాబట్టి స్ట్రింగ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు మనం. సమ్మరీ అన్నమాట. దీంట్లో సమ్మరీ ఏంటంటే స్ట్రింగ్ ఇంట్ యూజ్ చేస్తే ఇంటీజర్ డేటా టైప్లో కన్వర్ట్ అయిపోతుంది. ఫ్లోట్ యూజ్ చేస్తే అంటే ఇంట్ ఇలా రాస్తే దీంట్లో ఇన్పుట్ రాసుకుంటే అంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ కన్వర్ట్ అయిపోతుంది. అదే ఫ్లోట్లో రాస్తే ఫ్లోట్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, అదే స్ట్రింగ్లో రాస్తే స్ట్రింగ్లో కన్వర్ట్ అయిపోతుంది. తర్వాత బూలియన్కి బూల్ యూజ్ చేస్తాం. ఓకే, ఇంతే టుడేస్ టాపిక్. అయితే కార్తికేయ పల్లవి ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి చాలా గట్టిగా కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా వీడియోస్ చేసి ఇంకా మీకు అర్థమయ్యేలాగా చేసి పెట్టాలనుకుంటున్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.